హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోస్ట్ ఫేమస్ నెల్లూరు పప్పు పులుసు అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఎప్పుడు తిన్నవారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఇలా ఈ పద్ధతిలో పప్పు పులుసు అనేది చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. వేళ్ళు కూడా జుర్రుకొని తినేస్తారు. ఈ పప్పు పులుసు అనేది ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో కందిపప్పు వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి. వాటర్ పోసేసి అలాగే పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక పావు కప్పు వరకు తీసుకొని వాటర్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదండి. ఈ రెండు పప్పుల్ని కూడా బాగా ఇలా కలుపుకుంటూ శుభ్రంగా కడిగేయండి. ఇలా కడిగేసి వాటర్ మొత్తం కూడా వంపేసి ఇందులో టమాటాలు వచ్చేసి ఒక 4 మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే గల్లుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. అలాగే కారం వచ్చి ఒక పావు టీ స్పూను, పసుపు వచ్చేసి ఒక పావు టీ స్పూను. ఈ పప్పు పులుసుకి ఈ ఒక్కటి వేసారంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. మెంతి పిండి అండి, లైట్గా వేయించుకున్న మెంతుల పౌడర్ వచ్చి ఒక పావు టీ స్పూన్ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకున్నది ఇందులో వేసేసి వాటర్ వచ్చేసి మధ్యవేళ్ల వరకు నేను చూపిస్తాను అక్కడ వరకు పోసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పప్పు అనేది మనకి నీళ్ళు అనేవి పైకి రావు, పప్పు పొంగిపోకుండా గ్యాస్ అనేది చిక్కా కాకుండా ఉంటుంది. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 8 కానీ లేదా 9 విజిల్స్ కానీ రానివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టేసి, మీరు హై ఫ్లేమ్లో పెట్టేసినా కానీ 8 కానీ 9 కానీ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారంటే పప్పు అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకుని ఈ లోపల మనం ఇది కుక్ అయ్యే లోపల గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో పోపుకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను. అలాగే జీలకర్ర వచ్చి 1 టీ స్పూను, ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఆవాలు వచ్చి 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు కాగిన ఈ ఆయిల్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసుకొని గట్టి పెట్టి ఒకసారి కలిపేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం వెల్లుల్లిపాయ వేయట్లేదండి. ఈ నెల్లూరు ఫేమస్ పప్పు పులుసుకు వచ్చేసి ఉల్లిపాయ అనేది పొడవుగా చీల్చి వేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఈ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ పోపులో 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది వేసుకుందాం. ఈ కరివేపాకుని ఒకసారి గరిటె పెట్టి ఇలా కలిపేసి ఇందులో చిటపట్ల పోయి ఈ కరివేపాకు ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసేయండి. ఇలా పోపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకి పప్పు అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంది. ఇదిగోండి, ఇలా మెత్తగా కుక్ అయింది కదా. మన దగ్గర పప్పు గుత్తులు అనేవి ఉంటాయి కదా, దాంతో చక్కగా ఇలా ఎనిపేశారంటే మనకి నెల్లూరు పప్పు పులుసు అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పు పులుసులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పోపు ఉంది కదండి, ఆ పోపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే నెల్లూరు ఫేమస్ పప్పు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి కనుక ఇలా చేసుకొని తిన్నారు అంటే ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. వేళ్ళు కూడా వదిలిపెట్టకుండా జుర్రుకొని తినేస్తారండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.